ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు, మురుగునీటితో హాస్టల్ ప్రాంగణం నిండిపోవడంతో కనీసం కాలకృత్యాలు తీర్చుకోవటానికి కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ దేవుడిపై భారం వేసి కాలం గడుపుతున్నారు. జిల్లా కేంద్రం ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాదయ రోడ్లో ప్రభుత్వ గిరిజన కళాశాల బాలుర వసతి గృహం ఉంది. ఈ హాస్టల్లో 72 మంది విద్యార్థులు ఉంటున్నారు. సాధారణంగానే సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో అధికారుల ఉదాసీనతతో నిత్యం అనేక సమస్యలు కొలువై ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఓవైపు కలుపు మొక్కలు, అపరిశుభ్రతతో నిండిపోయిన గిరిజన హాస్టల్లో అకాల వర్షాలతో ఇప్పుడు కొత్త సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ నుంచి వెలువడే మురుగునీరు కూడా గిరిజన హాస్టల్లోకి వచ్చి నిలిచిపోయింది. దీంతో హాస్టల్ విద్యార్థులు బాత్రూమ్కి వెళ్లే మార్గం కూడా కష్టతరంగా మారటంతో పక్కనున్న గోడలు ఆసరాగా చేసుకుని వెళ్లే క్రమంలో పడిపోయి గాయాలని విద్యార్థులు వాపోతున్నారు. అంతేకాకుండా సాధారణ రోజుల్లో కూడా పాములు తదితర విష ప్రాణులు కూడా హాస్టల్లో సంచరిస్తున్నాయని, దాంతో ప్రాణభయంతో గడపాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు హాస్టల్ భవనం సరైన మరమ్మతులు నోచుకోక వర్షం పడిన ప్రతిసారి స్లాబు నుండి గదుల్లోకి వర్షపు నీరు చేరి తమ దుస్తులు, పుస్తకాలు తడిసిపోవటం, కనీసం నిద్రించేందుకు కూడా వీలు కావటం లేదన్నారు. హాస్టల్లో విధులు నిర్వహించే వార్డెన్, కుక్, కామటి, వాచ్మెన్ నామమాత్రంగా తమ పనులు ముగించుకుని వెళ్లటం తప్ప విద్యార్థుల బాగోగులు పట్టించుకున్న పరిస్థితి అయితే కనిపించటం లేదు. అయితే హాస్టల్లోని పరిస్థితులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని వార్డెన్ శ్రీనివాసరావు అంటున్నారు. అయితే హాస్టళ్లను పర్యవేక్షించే అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇదే వసతి గృహంలో తన కార్యాలయం ఏర్పాటు చేసుకుని విధులు నిర్వహిస్తున్నా కంటి ముందు హాస్టల్లోని అధ్వాన పరిస్థితులు, విద్యార్థుల అవస్థలు కనిపించకపోవటం ప్రభుత్వ అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి. పేద కుటుంబాల్లో జన్మించిన తాము మెరుగైన విద్యాభ్యాసం కోసం ప్రభుత్వ హాస్టల్లో ఉంటుంటే తమను నిర్లక్ష్యంగా వదిలేయటం పట్ల విద్యార్థులు స్పందిస్తూ స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ ఒంగోలుపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ తమ వసతి గృహాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు.